4 కొడితే 10,000, 6 కొడితే 20,000, సెంచరీ చేస్తే 50,000, వికెట్ తీస్తే ₹1,00,000. ఇలా బెట్టింగ్ వ్యవహారాలు ఉండాల్సిందే. 42 సంవత్సరాల ధోని బ్యాటింగ్కి వచ్చాడంటే హెలికాప్టర్ షాట్ ఆడాల్సిందే. అన్వేషణ్ కోహ్లీ 50 కొట్టాల్సిందే. హిట్ మ్యాన్ సిక్సర్లు బాదాల్సిందే. 360 డిగ్రీ స్కై ఆకాశమే హద్దుగా చెలరేగాల్సిందే. దీనితో పాటు వేలం పాటలు, దోస్తులతో మందలు, చీరగల్ చిందెలు ఇలా చూడాల్సిందే. ఈ ప్రపంచంలోకి వెళ్ళామంటే అసలు బయటికి రాలేము, అంత మత్తుగా ఉంటుంది. అదే ఐపీఎల్ ప్రపంచం. హాయ్, వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్ ఛానల్. మై నేమ్ ఇస్ బాలకృష్ణ. ఈ వీడియోను అందరం కలిసి ఒక లైక్ చేద్దాం, వీడియో కంటిన్యూ చేద్దాం. ఈ ఐపీఎల్కి సంబంధించి ఎన్నో విషయాలను మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు? కింద కామెంట్స్లో ఆన్సర్ చేయండి. చూద్దాం, ఐపీఎల్ తెగ చూసేస్తుంటారు కదా, ఎంతవరకు నాలెడ్జ్ ఉందనేది. ఈ ఐపీఎల్లో తెర ముందు మీకు క్రికెట్ కనిపిస్తే తెర వెనక చెప్పుకోలేని చీకటి కోణాలనే దాగి ఉన్నాయి. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 1, బెట్టింగ్. ఫింగర్ అంటే 1000, లెగ్ అంటే 10,000, బోన్ అంటే 1,00,000. బెట్టింగ్ చేసేటప్పుడు బుకీలు ఇలా కొన్ని కోడ్లను వాడతారు. ఆ విధంగానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తారు. విన్నింగ్ టీమ్ని ఫ్లయింగ్ అంటారు, లోజింగ్ టీమ్ని ఈటింగ్ అంటారు. ఈ విధంగా దందా సాగుతుంది. అయితే ఈ దందా అనేది మొదట్లో బార్లలోను పబ్బుల్లోనూ ఉండేది. కాకపోతే ఇదేంటంటే ఫామ్ హౌస్కి ఇప్పుడు విస్తరించింది. బెట్టింగ్ని ప్రమోట్ చేయడానికి రకరకాల యూట్యూబ్ ఛానళ్ళు, టెలిగ్రామ్ లింకులు, అదేవిధంగా కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్స్ను సైతం గవర్నమెంట్ ఎన్నిసార్లు బ్యాన్ చేయాలని ట్రై చేసినా కూడా అవి ఏదో రకంగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ బెట్టింగ్స్ వల్ల కొందరు లక్షాధికారులు అయితే మరికొందరు బికారులు అవుతున్నారు. నెంబర్ 2, రేసిజం. ఐపీఎల్ అంటే బ్యాట్ బాల్ బెట్టింగ్ మాత్రమే కాదు, అందమైన భామలు కూడా ఉంటారు, వారే చీర్ లీడర్స్. ప్రతి సంవత్సరం 60 మంది ఫారెన్ అమ్మాయిల్ని దీనికోసం సెలెక్ట్ చేస్తారు. ఈ చీర్ లీడర్స్ ని చాలా మంది అందమైన ఆట బొమ్మలాగే చూస్తారు, కానీ అది వాళ్ళ వృత్తి. వీళ్ళు 3 గంటల పాటు ప్రేక్షకుల్ని అలరిస్తూ నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. డ్యాన్స్ అయితే ఎవరే చేస్తారు, కాకపోతే ఈ నవ్వుతూ డ్యాన్స్ చేయడం అనేది అంత తేలికైన విషయం ఏమీ కాదు. ముంబై ఇండియన్స్కు చెందిన ఒక ఆమె 1 ఇయర్ పాటు చీర్ లీడర్గా చేసింది. అయితే బీసీసీఐ కొందరు పెద్దలు నల్లగా ఉండే వారిని చీర్ లీడర్స్గా పెట్టొద్దని ఆర్డర్ పాస్ చేశారు. దీనితో ఆమె బీసీసీఐ మీద తిరగబడింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయము పెద్దగా బయటికి రాలేదు. నెంబర్ 3, స్పాట్ ఫిక్సింగ్. 2012లో డక్కన్ చార్జర్స్ ప్లేయర్ అయినటువంటి సుధీంద్రని, 2013లో అజిత్ చండేలా, అంకిత్ చౌహాన్ మరియు శ్రీశాంత్ని లైవ్ బ్యాన్ చేశారు. 2016, 2017 రెండేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ని కూడా బ్యాన్ చేశారు. అయితే దీని అన్నిటికీ కారణం కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు. దొరికితే దొంగ లేదంటే దొర అనే సామెత ఈ ఐపీఎల్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఫిక్సింగ్కి పాల్పడ్డారని, పాల్పడుతూ ఉన్నారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు మాత్రం మనం కుట్టి పారేయలేము. ఆ తర్వాత మ్యాచ్ అయిన ప్రతిసారి ఆయా ఫ్రాంచైజీలు కొన్ని పార్టీలను అరేంజ్ చేసేవి. ఆ పార్టీలో డ్రగ్స్, మద్యం, అదేవిధంగా అమ్మాయిలు కూడా సప్లై చేసేవారు. దీనితో ఆయా ప్లేయర్స్ మధ్యన తరచుగా గొడవలనే వస్తూ ఉండేవి. దీనితో ఆ పార్టీని క్యాన్సిల్ చేసేశారు. ఈ ఐపీఎల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అదేవిధంగా దానికి మించే నష్టాలనే ఉన్నాయి. 1 ఇయర్లో 2 నెలలు ఈ ఐపీఎల్ కోసమే కేటాయించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము ఎంతమంది కీ ప్లేయర్స్ ఈ ఇంజరీస్ పడి మెయిన్ మ్యాచ్లకు దూరం అవుతున్నారు. కొంతమంది ప్లేయర్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆపేసి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. ఎందుకంటే ఇలా లీగ్స్లో ఆడడం వల్ల డబ్బుతో పాటు ఫేమ్ కూడా వస్తుంది. దీంతో చాలా మంది ఐపీఎల్ని బ్యాన్ చేయాలని కూడా అంటుంటారు. కాకపోతే ఇది జరగని పని. ఈ ఐపీఎల్ వల్ల క్రికెట్లో క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. దీనివల్ల ఇది బ్యాట్స్మెన్ గేమ్ అనే మాట తరచుగా వినిపిస్తూనే ఉంది. ప్లేయర్స్ ఆడే పిచ్లు, అదేవిధంగా క్రికెటింగ్ రూల్స్ కూడా బ్యాట్స్మెన్కి ఫేవర్గానే ఉన్నాయి. దీనితో బౌలర్స్కి పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో ప్రతి యంగ్స్టరు బ్యాట్స్మెన్ అవ్వాలనే కోరుకుంటారు. దీనితో బౌలర్లు అనేవారు ఉండరు. అప్పుడు బౌలర్ లేని బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు? సినిమాలో హీరో విలన్ల మధ్యన ఉండే క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా మజా ఉండేది. అదేవిధంగా ఈ క్రికెట్లో కూడా బ్యాట్స్మెన్కి బౌలర్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తేనే కదా మజా ఉంటుంది. ఈ మజా లేకపోతే క్రికెట్కి ఉన్న ఇంపార్టెన్స్ రాబోయే రోజుల్లో తగ్గిపోతుంది. క్రికెట్ అనేది ఒకటి ఉండేదని చెప్పి మన తర్వాతి తరం వాళ్ళు పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి వస్తుంది. ఐపీఎల్ సీజన్ ఉండేది 2 నెలలు. అయితే దాదాపుగా 2 మ్యాచ్లు చొప్పున రోజుకి 7 గంటలు మనం మ్యాచ్లు చూస్తూనే గడిపేస్తున్నాం. దీనివల్ల చూసిన ఆడియన్స్కి ఏమొస్తుంది? మహా అయితే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఎంటర్టైన్మెంట్ అనేది స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేసుకోవడానికి మాత్రం వినియోగించుకోవాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ ఎంటర్టైన్మెంట్ కోసం మన స్ట్రెస్నే నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటున్నాం. ఇదొక్కటేనా? ఇలా ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఈ టైంలో ఎన్ని వాల్యుబుల్ పనులు చేసుకోవచ్చు, ఎంత నేర్చుకోవచ్చు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి.
అయితే ఇలా మ్యాచ్లు చూస్తూ టైం వేస్ట్ చేయడము ఒక యంగ్ ఏజ్ పీపుల్ వాళ్ళు చూస్తున్నారంటే పొరపాటే. ఒక స్టడీ ప్రకారం 31 నుంచి 44 సంవత్సరాల మధ్యన ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఐపీఎల్లో ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారని కూడా తేలింది. ఇలా లైఫ్ని టైంపాస్ చేస్తూ వేస్ట్ చేసే వాళ్లకు ఒళ్ళు ఉంచి పని చేయాలన్న ఆలోచన కూడా రాదు. దీనితో ఈజీగా మనీ రావాలని కోరుకుంటారు. అప్పులు చేసి బెట్టింగ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకొని ఆఖరికి ఆ అప్పులు కట్టలేక ప్రాణాలు తీసుకుంటారు. ఆఖరికి ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ అనేది జీవితంలో భాగం అవ్వాలి కానీ ఆ జీవితమే ఎంటర్టైన్మెంట్లో భాగం అవ్వకూడదు. మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇంతే వీడియో. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా మీ సోషల్ మీడియా స్టేటస్లో షేర్ చేయండి. ఇలాంటి మంచి కాంటెంట్తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.